హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఎలా సిచ్యువేషన్ ఉన్నా సరే ఏసై మీతోనే ఉంటారు పిల్లలు. ఈ జూన్ నెలలో మీ కొరకు అక్కలు అన్నోళ్ళు చాలా చాలా సాంగ్స్తో స్కిట్స్ అని యాక్టివిటీస్ అని ఇవన్నీ రెడీ చేసి ఉంచారు. మరి అవన్నీ మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? నేర్చుకోవాలి అంటే ముందు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయాలంటే ఏం తెలుసు పిల్లలు? మీరు అందరూ కూడా సండే స్కూల్లో వినే ఉంటారు కదా. 1 2 3 అంటే ఏం చేయాలి? మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. మరి అదేంటో చూద్దామా? ఓకే, 1 అన్నప్పుడు మేము అందరం మోకరించాలి. అక్క కనబడట్లేదు, మేము అక్క కనబడం కదా అనుకుంటే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఏసై చూస్తున్నారు కదా. ఏసై కళ్ళ ముందు మనం ఏమీ దాగలేం. మరి ఏసైకి మీరు చీట్ చేయకూడదు పిల్లలు, ఓకేనా? అందరూ రెడీ? 1 2 3. సో మనని అక్క వచ్చి ప్రేయర్లో లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ఈరోజు ప్రార్థనతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రేయర్ అంటే ఎవరు కళ్ళు తెరి చూడకూడదు. ఏసే మన అందరినీ చూస్తున్నాడు కదా. కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఈరోజు నా తండ్రి ప్రభా, ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు తండ్రి ప్రభా, మేము నేర్చుకున్న లెసన్స్ ద్వారా, వాక్యం ద్వారా, వింటున్న లెసన్ ద్వారా మరి నేను ఆరాధించట్లో అన్ని విషయాల్లో దేవా తండ్రి మాతో మీరు మాట్లాడండి. వినగలే చెవులను అర్థం చేసుకునే మనసును మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నీ మాటను విని మేము అనుసరించి ప్రభా ఈ యొక్క బ్లెస్సింగ్స్ నాయన ప్రభా మేము పొందుకొని అనేకులకు నాయన ప్రభా మేము ఆశీర్వాదకరంగా ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. పిల్లలు, మరి మీ అందరూ కూడా అక్కతో కలిపి ప్రార్థన చేస్తారా? వెరీ గుడ్. చాలామంది మోకరించలేదు, రూమ్లో కూర్చొని ఫోన్ టీవీలో చూస్తున్నారు, కొంతమంది ఫోన్ పడుకొని చూస్తున్నారు. ఇవన్నీ ఏసై చూస్తున్నారు పిల్లలు. ఏసైకి మీరు సారీ చెప్పాలి. సో ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన యాక్షన్ సాంగ్స్ పిల్లలు. మీ అందరికీ కూడా బీబీఎస్లో చాలా చాలా సాంగ్స్ నేర్చుకున్నారు కదా. చాలామంది చాలా చోట్ల బీబీఎస్కి వెళ్ళారు, మంచి మంచి సాంగ్స్ నేర్చుకున్నారు, అవన్నీ యాక్షన్ నేర్చుకున్నారు. సో ఈరోజు సాంగ్ కూడా నేర్చేసుకుందామా? అక్క వాళ్ళు మరి మనకు సాంగ్ నేర్పించి రెడీగా ఉన్నారు. ఆర్ యు ఆల్ రెడీ? చదవాలి, వాక్యం చదవాలి, ఎల్లప్పుడు చదువుతూ ఉండాలి. చదవాలి చదవాలి, వాక్యం చదవాలి, ఎల్లప్పుడు చదువుతూ ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రతి విషయం వేస్తూ చెప్పాలి. చేయాలి చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రతి విషయం వేస్తూ చెప్పాలి. ఎదగాలి ఎదగాలి, యేసులో ఎదగాలి, సర్వస్వం యేసే ఉండాలి. ఎదగాలి ఎదగాలి, యేసులో ఎదగాలి, సర్వస్వం యేసే ఉండాలి. చేరాలి, పరమును చేరాలి, ఎల్లప్పుడూ యేసుతో ఉండాలి. చేరాలి చేరాలి, పరమును చేరాలి, ఎల్లప్పుడూ యేసుతో ఉండాలి.
జీవాధిపతి ఆయనే పరరక్షకుడు ఆయనే జీవాధిపతి పిల్లలు మరి మీకు సాంగ్ నచ్చిందా? ఎంత నచ్చింది? ఇంత 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 చాలా నచ్చిందా పిల్లలు? మరి మీ సండే స్కూల్స్లో మీ సాంగ్ పాడుతున్నారా? మీ యొక్క ట్యూషన్స్లో, మీ యొక్క స్కూల్స్లో, ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కదా, సో ఇంట్లో కూడా ఈ పాటలు పాడుతున్నారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. మరి వాక్యం మనకి ఎలాంటిదంటే మనకి ఒక మిర్రర్ అన్నమాట. నువ్వు ఎప్పుడైనా మిర్రర్ ముందు నించున్నావు అనుకో, వెంటనే నువ్వు ఏం చేస్తావు? అబ్బా ఇక్కడ పౌడర్ కొంచెం ఎక్కువైందే, నా హెయిర్ స్టైల్ బాగాలేదే, ఇలా దూకోవాలని చూస్తాం. అంటే నేను ఎలా ఉందో నేను అలా చూపిస్తుంది. అలాగే బైబిల్ కూడా, మన వాక్యం కూడా ఒక మిర్రర్ పిల్లలు. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతూ ఉంటావో నీలో ఉన్న తప్పులు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం అనుకోండి నేనేం తప్పు చేయట్లేదు కదా, నాకు ఎందుకు, నేనేం అవసరం లేదు అనుకున్నావు. నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతావో బైబిల్ నేను కరెక్ట్ చేస్తుంది. నువ్వు పిచ్చిగా బయటకు వెళ్ళిపోయావు అనుకో, నీతో ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా, నువ్వు నీట్గా ఉంటేనే మాట్లాడతావు. అలాగే కూడా వాక్యం ఎప్పుడైతే చదువుతావో నువ్వు స్పిరిచువల్గా, ఇన్నర్ సోల్ చాలా చాలా ప్యూర్గా అవడానికి నీకు వాక్యము హెల్ప్ చేస్తుంది పిల్లలు. మరి వాక్యం నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మీరు నేర్చుకొని రెడీగా ఉన్నారా? హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి మంచి సాంగ్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి మెమరీ వర్స్ నేర్చుకుందాం. అందరు రెడీగా ఉన్నారా? చాలా జాగ్రత్తగా విని నేర్చుకోండి, ఓకేనా? 1 కొరింథీ 7:17 దేవుడు ప్రతి వాణ్ణి ఏ స్థితి అందు పిలిచెను ఆ స్థితి అందే నడుచుకునే వాళ్ళను. మరి దేవుడు మా ప్రతి ఒక్కరిని కూడా ఒక పర్పస్తో, ఒక ప్రణాళికతో చేశాడు కదా పిల్లలు. మనం అనుకుంటూ ఉంటాం కదా, మనం సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాన్న నువ్వు ఇది చేయరా, లేదంటే నాన్న నువ్వు అది చేయరా అని చెప్పి సండే స్కూల్ అక్కలు కానీ అన్నలు కానీ మీకు ఏదైనా బాధ్యత అప్పు చెప్పారనుకోండి, మీరేం చేయాలి? దాన్ని నమ్మకంగా చేయాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుని పని చేయడానికి, దేవుని చిత్తము జరిగించడానికి మరి మనందరినీ పిలుచుకున్నాడు కాబట్టి, మనందరినీ నిర్మించాడు కాబట్టి, ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మరి మనమందరం కూడా మనకి ఇవ్వబడిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. మరి మనకు అవకాశం వచ్చిన చోటల్లో కూడా మనం ఏం చేయాలి? దేవుని పనిని చేసేవారిగా ఉండాలి. మరి నువ్వు ట్యూషన్కి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు. వాళ్ళందరికీ మీరు ఏం చేయాలి? యేసయ్య కోసం చెప్పాలి. యేసయ్య మనకిచ్చిన బాధ్యతను మనము నమ్మకంగా చేయాలి. మరి మనం ఏం చేయగలం? ఎక్కడికో వెళ్ళి సువార్త చేయలేం కదా, కానీ మన చుట్టుపక్కల ఉండే మన ఫ్రెండ్స్కి, లేదంటే మన నైబర్స్కి మనం యేసయ్య కోసం చెప్పగలం కదా. మరి అలా మనం చెప్పేవారిగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేసేవారిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు మరి మర్చిపోకుండా నేర్చుకుంటారు కదా. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మరి మీ అందరూ వాక్యం నేర్చేసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు వర్షిప్ టైం పిల్లలు. మనందరం ఎప్పుడైతే వర్షిప్ చేస్తామో, మన స్తుతులు ఎప్పుడైతే పైకి పంపిస్తామో ఆశీర్వాదాలు కిందకు వస్తాయంట. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని హార్ట్ఫుల్గా స్తుతిస్తావో ది బెస్ట్ బ్లెస్సింగ్స్ యేసయ్య నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి నువ్వు యేసయ్య కోసం ది బెస్ట్ ప్రైజెస్ ఇస్తావా? మరి అక్క అన్న వాళ్ళతో కలిపి మనం యేసయ్యని వర్షిప్ చేద్దామా? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా. ఎప్పుడైతే ఆరాధిస్తావో నీకు తెలియకుండానే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. బైబిల్లో ఉన్న భక్తులందరూ తన జీవితంలో మరి దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. మరి ఈరోజు నువ్వు కూడా ఆరాధిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మాతో పాటు కలిసి యేసయ్యని ఆరాధిస్తావా? కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడదామా? మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా, మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. నీ అరచేతిలో నన్ను
ఉంచావయ్యా, నీ కను దృష్టిలో నన్ను ఉంచావయ్యా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. నా కరములు చాచి నీకై ఉన్నా, నీ వచ్చి నన్ను కౌగాలించుకోవా. నా కరములు చాచి నీకై ఉన్నా, నీ వచ్చి నన్ను కౌగాలించుకోవా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. ఏమిత్తును నీకై ఓ నా యేసయ్యా, నాకున్నదంతా నీవిచ్చినదే గదా. ఏమిత్తును నీకై ఓ నా యేసయ్యా, నాకున్నదంతా నీవిచ్చినదే గదా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును. పిల్లలు చెప్దామా? మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. మహిమంతా నీకే చెల్లింతును ప్రభువా, ఘనతంతా నీకే చెల్లింతును ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను మా జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి ప్రభువా, సమస్త మహిమ నీకే ప్రభువా, సమస్త ఘనత నీకే ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభువా. నువ్వు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన మాతో పాటు ప్రభువా కలిసి నేను ఆరాధిస్తున్న ప్రభువా చిన్నారి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తన జీవితంలోనైనా మరి ఏదైతే కార్యము జరగలేదో, ఏదైతే కార్యము ఆగిపోయిందని బాధపడుతుందో ప్రభువా, నాయన ఈ దినాన ప్రభువా నాయన ఆ కార్యాన్ని మీరు జరిగించండి నాయన. తన జీవితంలో ఆ కార్యాన్ని నెరవేర్చండి ప్రభువా. తనని మునుపటి కంటే నేను గొప్ప స్థితిలో ఉంచండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో చిన్న బిడ్డ దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలులు నీ జీవితంలో నేను జరిగిస్తానని దేవుడు నీతో సెలవిస్తున్న మాట. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను యేసయ్యా ఇంతవరకు స్తుతించాం నాయన, ఆరాధించాం ప్రభువా. ఇదిగో నాయన మరి నాయన స్టోరీస్లో లెసన్స్లోకి వెళ్తుండగా ప్రభువా మీరు కృప చూపించండి. చిన్నారి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. నేను లెసన్ చెప్తున్న టీచర్ పై ప్రభువా నీ ఆత్మ నుంచి, నీ అభిషేకాన్ని నుంచి ప్రభువా చిన్నారి బిడ్డలకి నాయన ఏ మాట అయితే అవసరమో, ఏ మాట అయితే ఆదరణకరంగా ఉంటుందో ప్రభు, అటువంటి మాటతో ప్రభు ప్రతి చిన్నారి బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రతి చిన్నారి బిడ్డని బలపరచమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ నజరేయుడు సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరూ కూడా యేసయ్యని బెస్ట్గా వర్షిప్ చేశారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనందరికీ ఇష్టమైన స్టోరీ టైం. హలో పిల్లలు అందరూ మరి చక్కగా మెమరీ వర్స్, అదే రీతిలో
యాక్షన్ సాంగ్ షిప్ మరి చక్కగా చేశారు కదా. మరి ఒక మంచి లెసన్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? మరి ఇన్ని వారాలుగా మనం ఎవరి కోసం నేర్చుకుంటున్నాం? యేసు యొక్క 12 మంది శిష్యుల కోసం నేర్చుకున్నాం. ఒకరి కోసం మరి మీరు చాలా జాగ్రత్తగా విని నేర్చుకున్నారు కదా. ఏ శిష్యుడి ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారో చక్కగా ఒక మరి బుక్ పెట్టుకోండి, ఒక పెన్ పెట్టుకోండి, దాంట్లో రాసుకోండి. యేసు శిష్యుల్లో ఉన్న మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో, మరి వారు దేవుడి కోసం ఎలా బ్రతికారో అవన్నీ కూడా మీరు మరి మర్చిపోకుండా రాసుకున్నట్లయితే దానివల్ల మనం ఎంతో బ్లెస్ అవుతాం. అయితే ఈరోజు మీ ముందుకు నేను వచ్చింది ఒక శిష్యుడైన, మరి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన మత్తయి కోసం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. పిల్లలు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మత్తయి గారి కోసం. అయితే ఈ మత్తయి అని ఎక్కడ వింటాం ఫస్ట్? మీరు మరి క్రిస్మస్ టైంలో న్యూ టెస్ట్మెంట్ మరి ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఇండెక్స్ చదివేటప్పుడు మరి న్యూ టెస్ట్మెంట్లో మీరు చెప్తా ఉంటారు మత్తయి అని. ఈ యొక్క మత్తయి మరి ఆ యొక్క సువార్తని ఎవరు రాశారు అంటే ఈ శిష్యుడైన మత్తయి గారి చేత అది వ్రాయబడి ఉన్నది. మరి ఈ మత్తయి పేరు ముందు యేసు ప్రభు వారి శిష్యుడిగా మారకముందు ఆయన పేరు ఏంటంటే లేవి. ఇతను ఏం చేస్తూ ఉండేవాడంటే మరి ఒక సుంకపుదారుడుగా ఉండేవాడు. అప్పుడున్న ఆ గవర్నమెంట్లో మరి వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సుంకపుదారుడుగా ఉండేవాడు. అందరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. మరి ఒకరోజు ఏమైందంటే ఈ లేవి ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక గోడ మీద ఒక దగ్గర గట్టు మీద కూర్చోవడం జరుగుతుంది. ఆ యొక్క ప్రాంతాన్ని మరి అందరూ కూడా అక్కడ సుంకము మరి తీసుకునే వాళ్ళే ఉన్నారు. ఆ ప్రాంతంలో కూర్చున్నప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి ఏమంటారంటే, మత్తయి రా, నన్ను వెంబడించు అని అనడం ఎప్పుడైతే ఇలా అన్నారో వెంటనే మత్తయి మరి లోబడి యేసయ్య వెనకాతల ఆయన ఒక మంచి ఫాలోవర్గా మారడం జరుగుతుంది. మరి అంతకన్నా ముందు యేసయ్యకి అప్పటికే శిష్యులుగా ఉన్న మరి పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు కూడా ఏ ఏరియాకి చెందిన వాళ్ళు అంటే కపెర్నహూముకి చెందిన వాళ్ళు అనమాట. ఈ ముగ్గురు కూడా అప్పటికే యేసు ప్రభుకి శిష్యులుగా ఉన్నారు. తర్వాత మరి మత్తయిని కూడా పిలిచినప్పుడు మరి మత్తయిని స్వయాన యేసు ప్రభు వారు పిలిచిన శిష్యుల్లో మరి ఒక్కడుగా చెప్పబడుతున్నాడు ఈ మత్తయి. అంతేకాదు పిల్లలు, ఈ మత్తయి లేవీలు అవడం వల్ల ఏమైందంటే లేవీల్ని యూదులు ఏం చేస్తారు అంటే కొంచెం చిన్నగా హేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈయన హేట్ చేయబడుతున్నప్పటికీ కూడా మరి యూదుల యొక్క ఆచారాలన్నా మరి అదే రీతిలో యూదుల యొక్క బోధ యందు చాలా ఆసక్తి కలిగి మత్తయి ఉండేవాడు. ఎందుకనంటే ఈ యూదుల యొక్క ఆచారాలన్నా వారి యొక్క బోధ అయినా చాలా ఇష్టమైన వ్యక్తి ఈ మత్తయి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మత్తయి యొద్దకు వచ్చి ఇదిగో రా, నన్ను వెంబడించు అని అన్నారో వెంటనే ఆయన ఆసక్తితో మరి ఈ యొక్క యేసు ప్రభు వారిని వెంబడించడం జరిగింది. ఆ తర్వాత మరి యేసు ప్రభు వారు స్వయంగా పిలిచిన శిష్యుడు కదా మరి ఈయన. ఈ విధంగా ఉండగా యేసయ్యతో పాటు తన ప్రయాణం చాలా చోట్ల మనం బైబిల్లో గమనించినట్లయితే చూస్తూనే ఉంటాం. అంతేకాదు ప్రాముఖ్యంగా యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు మరి అక్కడున్న శిష్యులందరితో పాటు మత్తయి కూడా ఉన్నాడు. అంతేకాదు ఆయన్ని సమాధి చేయడము, ఆయన మరి తిరిగి లేవడము, మరి ఆ యొక్క మరి ఆరోహణమైనప్పుడు కూడా ఈ శిష్యులందరూ చూశారు. మరి వారితో పాటు ఈ మత్తయి కూడా చూశాడు, దగ్గరుండి చూసిన వ్యక్తి కదా పిల్లలు. మరి ఇంత ధన్యత కలిగిన ఈయన మరి యేసు ప్రభు కోసం చెప్పకుండా ఉంటాడా? ఇప్పుడు విన్న మనమే యేసయ్య కోసం చెప్పకుండా ఉండలేకపోతాం కదా. ఇంత దగ్గరుండి కళ్ళతో చూసి మరి ఆయన్ని కళ్ళతో చూశారు. అంతేకాదు ఆయన చేసిన అద్భుతాలను చూశారు. అంతేకాదు మరి ఆయన ఆహారం అనేక మందికి పంచిపెట్టడం చూశారు. అంతేకాకుండా రోగుల్ని స్వస్థపరచడం చూశారు కదా. ఇవన్నీ చూసిన మత్తయికి మరి యేసయ్య కోసం మరి చెప్పకుండా ఉండగలుగుతాడా? ఉండలేడు కదా. యూదులతో మరి చెప్పాను కదా, యూదుల బోధయందు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడని. ఇతను ఏం చేసేవాడు అంటే మరి యేసు ప్రభు చనిపోయి మరి ఆయన తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత శిష్యులు మరంత ప్రార్థన అవన్నీ చేసిన తర్వాత వారు ఏం చేశారంటే అక్కడే ఉండిపోకుండా ఈ శుభవార్తని ఏ దేవుడైతే బ్రతికి ఉన్నప్పుడు మరి వారితో స్వయాన మాట్లాడి అద్భుతాలు చేసి ఇంకా నేను చనిపోతాను, మనుషులందరి పాపాల కోసం నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, తిరిగి లేచి మరి 3వ దినాన్ని తిరిగి లేచి మరి మనుషులందరి కోసం పునరుద్ధానుడై తిరిగి లేస్తానని ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలు స్వయంగా వినడమే కాకుండా వారు కన్నులారా
చూశారు. కాబట్టి మత్తయి ఈ వార్తని ఇతరులకి చెప్పకుండా ఆగలేకపోతున్నాడు. కాబట్టి యేసుప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా అక్కడి నుంచి మరి ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడ మత్తయి అయితే ఎక్కువ కాలం యూదుల మధ్యలోనే మరి యొక్క యేసుప్రభు కోసం పరిచర్య చేయడం జరిగింది. అంతేకాదు ఈయన 15 సంవత్సరాలు మరి గ్రీకులకు, ఉత్తర గ్రీసు వారికి, సిరియన్లకి, ఇంకా చాలా మంది ఆ దేశస్తులందరికీ కూడా ఈయన మరి యేసు ప్రభు వారి కోసం మరి యొక్క మాటల్ని, యేసు ప్రభు వారు చెప్పిన మాటల్ని, ఆయన చూపించిన ప్రేమని, మరి అదే రీతిలో యేసయ్య చేసిన కార్యాలని చెప్పడానికి ఈ యొక్క 15 సంవత్సరాలు మరి ఆయన ఈ యొక్క దేశస్తులందరి మధ్యలో వాడబడ్డాడు. ఇంకొక 25 సంవత్సరాలు ఈయన అనేక ప్రాంతాల్లో, అనేక నగరాలలో, అనేక దేశాలలో కూడా ఈ వార్తని తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాదు పిల్లలు, బైబిల్లో మత్తయి ఎలా చనిపోయాడు అన్నది వివరణ ఇవ్వబడలేదు, కానీ మరి చనిపోయిన విధానం అన్నది వివరంగా తెలియబడలేదు. కానీ మరి ఇథియోపియాలో ఒక రాజు మరి ఈయన చేస్తున్న గాస్పుల్, ఈయన చేస్తున్న సువార్తను బట్టి మరి ఆయన ఈయన్ని చంపినట్టుగా కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పిల్లలు, మరి యేసు ప్రభుని మరి శిష్యుడిగా ఆయన ఒక రోషం కలిగి జీవించాడు. అంతేకాదు ఆయనకి మరి యూదుల యొక్క బోధ యందు ఉన్న ఆసక్తిని బట్టి ఆయన ఏమని కనుక్కున్నాడంటే, మరి యేసయ్య బోధని, యూదుల యొక్క బోధని ఆయన కంపేర్ చేసి చూసినప్పుడు మరి యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే. అంతేకాదు మరి దావీదు కుమారుడుగా రాబోతున్న, నిత్యము సింహాసనం ఉంటుంది దావీదుది అని వాగ్దానం చేయబడిన దావీదు కుమారుడు ఈయనే అని మరి గట్టిగా బిలీవ్ చేసిన వ్యక్తి. అంతేకాదు అబ్రహాము సంతానం నుంచి రాబోతున్న వ్యక్తి అని ఇవన్నీ కూడా తెలుసుకొని మరి ఆయన ఏం చేశాడంటే మత్తయి సువార్తని రాయడం జరిగింది. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే యేసయ్య మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈ యేసు ప్రభువారే. ఎవరైతే మనకి యేసయ్య కింద వస్తే మనం సిలువ వేసి చంపి మరి సమాధి చేసినప్పుడు తిరిగి లేచాడో, ఇదిగో ఈ వ్యక్తే అని చెప్పి మరి ప్రజలందరికీ తెలియపరచబడేలాగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి మత్తయి యొక్క సువార్తని ఆయన రాయడం జరిగింది. మరి పిల్లలు, ఈరోజు ఆయన ఏదైతే కళ్ళతో చూశాడో, మరి చెవులతో ఆయన మాటలు విన్నాడో, వాటిని ఇతరులకు చెప్పడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎలా అయితే వెళ్ళాడో, అదే మనం మెమరీ వర్స్ నేర్చుకున్నాం కదా, ఎక్కడైతే దేవుడు పిలిచాడో అదే పరిస్థితుల్లో మనము ఏమవ్వాలి, మరి లోబడాలి దేవుడికి అని మనం నేర్చుకున్నాం. అలానే ఇక్కడ మత్తయి ఎక్కడైతే పిలువబడ్డాడో, ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ కింద అక్కడ ఉంటూ ఆ గోడ మీద కూర్చున్నప్పుడు దేవుడు ఎక్కడైతే పిలిచాడో అక్కడే, అయ్యో నా జాబ్ పోతుందేమో, నాది గవర్నమెంట్ జాబ్ కదా, సో ఆ గవర్నమెంట్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారేమో, నేను జాబ్ విడిచిపెట్టి మరి ఈయన్ని మరి నమ్ముతున్నాను, మరి ఈయన బోధ యందు నేను వెళ్ళిపోవాలి, కాబట్టి నన్ను హేట్ చేస్తారేమో, ఈ యొక్క ప్రభుత్వం నన్ను ఏమైనా పనిష్ చేస్తుందేమో అని అలాంటివేవి కూడా ఆయన అస్సలు మరి చూడకుండా, ఆలోచించకుండా, ఎస్ మేమెదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే, నన్ను పిలిచిన ఈ యేసయ్యే ఆ మెస్సయ్య అని చెప్పి తన యొక్క మరి మార్గాన్ని ఎన్నుకున్నాడు. మరి వీక్షిస్తున్న పిల్లలు, మీలో ఎవరైనా ఇంకా డౌట్గా ఉన్నారేమో, పరలోకం అన్నది ఉన్నదా, లేదా యేసయ్య ఉన్నాడా, నిజమా, ఇవన్నీ వింటున్నాం కదా ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మత్తయి మరి ఒక శిష్యుడిగా తను విన్నాడు చెవులతో యేసుప్రభు స్వరాన్ని, మరి చూడడం జరిగింది. ఆ యొక్క సిలువలో ఆయన చనిపోవడం, తిరిగి లేవడం, ఆరోహణమై పైకి వెళ్ళిపోవడం కూడా ఆయన చూడడం జరిగింది. మరి ఈ మత్తయి శిష్యుడు అనేక మందికి యేసయ్య కోసం చెప్పాడు. అలా విస్తరించిన సువార్తే ఈరోజు నువ్వు నేను కూడా యేసయ్యని నమ్మడానికి మరి ఆ ఉచిత కృప ద్వారా మన యొద్దకు చేర్చబడింది. శిష్యులందరూ చేర్చబట్టికే వారి యొక్క మరి ఈ సువార్తను తేడం కోసం వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. కనీసం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నువ్వు యేసయ్యని నమ్ముకున్న పిల్లోడివి లేదా పాపవి అని చెప్పి నువ్వు చదువుతున్న స్కూల్లో, నువ్వు ప్రయాణిస్తున్న ఆటోలో, బస్సులో, లేదా నువ్వు కూర్చుంటున్న టేబుల్లోనే నీ తోటి ఫ్రెండ్తో, లేదా మీ ఇంటి చుట్టుపక్కల వారితో నువ్వు ఆట ఆడుతున్న ఆ యొక్క ప్లే గ్రౌండ్ లేదా పార్కుల్లో నువ్వు ఆడుతున్న మరి ఆ యొక్క ప్రాంతంలో నువ్వు యేసయ్యని కలిగిన వ్యక్తివని చెప్పుకోవడానికి కూడా ఒకవేళ నువ్వు ఈరోజు మరి మగుమాటం పడుతున్నావే,
ఉన్నావేమో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి తన ప్రాణాన్ని కూడా తెగించి ఆ యొక్క గుడ్ న్యూస్ని, ఆ యొక్క శుభవార్తని అనేక మందికి చాటించడానికి వెళ్ళాడు. నువ్వు కనీసం వేరే వేరే దేశాలు, వేరే వేరే ప్రాంతాలు వెళ్ళిపోనక్కర్లేదు. నీవు మరి నీ ప్రవర్తన ద్వారా నీవు నీ ప్రేమను చూపించి మరి యేసయ్యని నీ ఫ్రెండ్స్కి చూపిస్తావా? ఒకవేళ చూపిస్తాను అని నిర్ణయించుకుంటే కళ్ళు మూసి నాతో పాటు ప్రార్థన చేస్తావా? యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ శిష్యుడైన మత్తయి ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, నీ శిష్యులందరూ కూడా ప్రభా ప్రాణాలు తెగించి తండ్రి నాయనా నీ కోసం చెప్పబట్టికే ఆ వార్త మా యొద్దకు వచ్చిందయ్యా. నిజమయ్యా, ఈరోజు నిన్ను నమ్ముకుంటున్నామని చెప్పడానికే మేము సిగ్గుపడుతున్నాం, మగమాట పడుతున్నాం. మమ్మల్ని క్షమించండి యేసయ్యా. ఇదిగో తండ్రి మా ప్రవర్తన, మా ప్రేమ, ఇంకో తండ్రి ఇతరులను క్షమించే గుణం ద్వారా ప్రభా మేము నిన్ను నమ్ముకున్న వ్యక్తులుగా ఈ ప్రపంచం, మా పక్కోళ్ళు, దేవా మా స్నేహితులు మమ్మల్ని గుర్తుపట్టుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వావ్ పిల్లలు, ఈరోజు మనం అందరం కూడా ఒక డిసైపుల్ యేసయ్య యొక్క శిష్యుల గురించి భలే నేర్చుకున్నాం కదా. ఇంకా 11 శిష్యుల గురించి నేర్చుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు అన్నీ కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను పిల్లలు. మీరు కూడా నేర్చుకుంటున్నారు కదా, వెరీ గుడ్ పిల్లలు. మరి అందరం కూడా ఇప్పుడు మనకి ఏం టైం? ఎస్, యాక్టివిటీ టైం. యాక్టివిటీలో మనం స్కిట్స్ చూసాము, కొన్నిసార్లు మనం మ్యాజిక్స్ చూసాము, ఇంకేం చూసాము అవన్నీ కామెంట్ చేయండి. మీరు చెప్తుంది నాకు వినబడట్లే, అందుకే కామెంట్ చేయండి. మరి ఈరోజు యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు. సో యాక్టివిటీతో నేను మళ్ళీ వచ్చేసాను పిల్లలు. గాడిద అని మిమ్మల్ని ఎవరైనా తిట్టారు అనుకో, మీకు చాలా కోపం వచ్చేస్తుంది కదా. ఏంటి నన్ను గాడిద అని తిడుతున్నారు అని చెప్పి స్కూల్లో మమ్మీ గాడిదలా ఉన్నావు ఇంకా లెగలేదు అని అంటే మన కోపం వస్తుంది కదా పిల్లలు. ఈరోజు మీకు గాడిద గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాలు ఏంటో చెప్దామా? కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం గాడిద గురించి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే దాని లైఫ్ స్పాన్ అంటే తెలుసా పిల్లలు? 27 years నుంచి 40 years వరకు అవి పెరుగుతాయంట. అండ్ దాని యొక్క ఎంత వెయిట్ మనం అది మోస్తుందో తెలుసా పిల్లలు? 80 నుంచి 480 kgs వరకు అది వెయిట్ మోయగలదంట. నువ్వు నేను అంత వెయిట్ మోయగలమా? ఒక బ్యాగ్ మోయడానికి అమ్మో బాబు ఇంత బ్యాగ్ మోస్తున్నాము అని చెప్పి చాలా చాలా కష్టపడతాం కదా పిల్లలు. అది ఎంత ఈజీగా అంటే 60 miles వరకు, డిజర్ట్లో అయితే 60 miles వరకు కూడా అది ట్రావెల్ చేయగలదని పిల్లలు. ఇంకో విషయం ఏంటి అని అంటే దానికి ఎంత మెమరీ అంటే ఒక్కసారి చూసుకుందంటే 25 years వరకు చాలా బాగా జ్ఞాపకం ఉంచుకుంటుందని పిల్లలు. దాన్ని 4 feet వరకు మన 4 feet వరకు కూడా చాలా క్లియర్గా చూస్తుందంట. చాలాసార్లు డాంకీని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం కదా, ఒక యానిమల్ అది చాలా సోషల్ ఫ్రెండ్లీ యానిమల్ కూడా అనంట. కానీ గాడిద అని తిడతా ఉంటే మన కోపం వస్తూ ఉంటుంది. నిన్ను కూడా అలా ఎవరైనా చాలా చిన్న చూపు చూస్తున్నారా? కానీ యేసయ్య బైబిల్లో గాడిదని ఎంత ప్రెషియస్గా చూసారో చాలా సందర్భాలు ఉన్నాయి. నేను ఒక విషయం మాత్రం మిమ్మల్ని చెప్దామనుకుంటున్నాను పిల్లలు. యేసయ్య యెరూషలేంకి తన యొక్క సిలువ యాగం అంటే మనందరం గుడ్ ఫ్రైడే కొన్ని రోజుల్లో జరుపుకుంటాం కదా. గుడ్ ఫ్రైడే రోజుని తన సిలువ వేయించుకోవడానికి వెళ్ళకముందు యెరూషలేంకి వెళ్ళినప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే, అక్కడ అదిగో నా గాడిద పిల్ల ఉంది, ఆ గాడిద పిల్లని తీసుకురండి, దాని మీద నేను ఎక్కాలని అనుకున్నప్పుడు అందరూ అనుకున్నారు ఆ చిన్న గాడిద పిల్ల అదంటే ఎవరికి ఇష్టం ఉండదు, అది ఏం పనిచేయదు, ఇంకా పెద్దదవుతాను కానీ పనిచేయదు, దాన్ని తీసుకురమ్మంటున్నారు ఏంటి యేసయ్య అంటే, లేదు నాకు ఆ గాడిద పిల్లే కావాలి, అది చాలా చిన్నగా ఉంది పిల్లలు, దాన్ని ఎవ్వరు ఇష్టపడట్లేదు, అటు జరుగు, గాడిద అరుస్తూ ఉంటే ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి తిడుతూ ఉండేవారు. కానీ యేసయ్యకి ఆ గాడిద పిల్లే కావాలనుకున్నారు. ఆ గాడిద వచ్చినప్పుడు యేసయ్య దాని మీద కూర్చోగానే అప్పుడు వరకు చిచ్చి అన్న గాడిదని ఏం చేశారు తెలుసా పిల్లలు? అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న కాస్ట్లీ బట్టలన్నీ వచ్చి కింద వేశారు. అందరూ పాము తీసుకుని హోసన్నా చేయమంటే ఆ గాడిదకి అర్థం కావట్లేదు. చుట్టూ చూస్తుంది, ఏంటి నా గురించి వీళ్ళందరూ పాటలు పాడుతున్నారా, ఇప్పుడు వరకు చిచ్చి అన్నారు, ఇప్పుడు నేను వస్తుంటే నా కాళ్ళకి మట్టి తగలకూడదని చెప్పి వాళ్ళ యొక్క కాస్ట్లీ బట్టలు వేస్తున్నారేంటి, చాలా మంది మంచి రంగు బట్టలన్నీ వేస్తుంటే దాని మీద నేను నడుస్తున్నాను ఏంటి అని అనుకుంటే అప్పుడు ఆ గాడిదకి అర్థమైంది ఏంటంటే నాకు వాల్యూ లేదు, కానీ నా మీద ఉన్న యేసయ్య వల్ల నాకు వాల్యూ వచ్చింది అని చెప్పి. ఈరోజు కూడా నిన్ను కూడా అందరూ చిచ్చి నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు జ్ఞానమే లేదు, నువ్వేమీ చదవలేవు అని చెప్పి అంటుంటే పిల్లలు నీకు వాల్యూ లేకపోవచ్చు, కానీ నువ్వు యేసయ్యని ఈరోజు జ్ఞానం అడితే యేసయ్య నన్ను అందరూ అసహించుకుంటున్నారు, యేసయ్య నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు యేసయ్య అంటే యేసయ్యని ఒక్కసారి యేసయ్య నా హృదయంలోకి రా యేసయ్య అంటే నీ వాల్యూ మారిపోతుంది పిల్లలు. ఇప్పుడు వరకు చిచ్చి అన్న వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి అబ్బా నువ్వెంత మంచిదానో తెలుసా, నువ్వు ప్రేయర్ చేయడం వల్ల నా లైఫ్లో మిరాకిల్స్ జరిగే తెలుసా, నువ్వు స్పెషల్ అని అనుకుంటారు. ఆ చిన్ని గాడిద పిల్లని కూడా ఎవరు ఇష్టపడలేదు, కానీ యేసయ్య తన జీవితంలోకి రాగానే ఆ గాడిద పిల్లకి ఎంత అందరు ఇష్టపడడం స్టార్ట్ చేశారు, దాన్ని ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశారు, దాన్ని ఆనర్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ యేసయ్య కూడా నీ జీవితంలో ఉంటే నీ లైఫ్ కూడా ఒక బ్లెస్సింగ్గా మారిపోతుంది. నువ్వు బ్లెస్ అవడం వల్ల అనేక మంది బ్లెస్సింగ్గా ఉంటారు పిల్లలు. ఆ చిన్ని గాడిద పిల్లల నువ్వు కూడా ఉన్నావేమో, ఒక్కసారి ప్రార్థన చేయి, యేసయ్య నా హృదయంలోకి రా, నువ్వు నా జీవితంలోకి వచ్చి మార్చమని. సో ఈ గాడిద లెసన్ మీకు నచ్చింది కదా? గాడ్ బ్లెస్ యూ.
యాక్టివిటీ నచ్చిందా పిల్లలు? నాకైతే చాలా నచ్చింది. సో ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్. మరి ఈ వీక్ మీకు ప్రోగ్రామ్ ఎలా నచ్చింది? బ్లెస్ అయ్యారా పిల్లలు? సో స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా? ఓకే, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మంచిగా వర్షాలు పడుతున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. క్లైమేట్ చాలా చేంజ్ అవుతుంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం మీరు ప్రార్థన చేస్తారా? మన లాస్ట్ ప్రేయర్ అక్క వచ్చి మనం లీడ్ చేస్తారు. హాయ్ పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ ప్రోగ్రామ్ అందరికీ చాలా బాగా నచ్చింది కదా. మంచి పాట నేర్చుకున్నారు, మంచిగా దేవుణ్ణి ఆరాధించారు, మంచి స్టోరీ, మంచి మెమరీ వర్స్ అన్నీ మంచిగా నేర్చుకున్నారు కదా. ఓకే, ఈ ప్రోగ్రామ్ని మనం చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమగల దేవా, కృపగల యేసయ్య నీకు వందనములు రాజా. తండ్రి ప్రభా, సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతండి ప్రభా ఘనంగా గొప్పగా ప్రభా నేను ఆ మహిమార్థమే జరిగించారు, నీకు వందనములు ప్రభా. తండ్రి ప్రోగ్రామ్ను చూసిన ప్రతి చిన్న బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వారి హృదయాల్లో విత్తనే ప్రభా ఈ మాటలను ప్రభా మీరు భద్రపరచమని ఫలింపచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య మరి ప్రభా ఈరోజు మొదలుకొని మరలా వచ్చే ఆదివారం వరకు కూడా ప్రభా మమ్మల్ని అందరినీ మీ నామంలో భద్రపరచమని సమస్త మహిమ గంతా ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థన విన్నపం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు. సో సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బాయ్.